మధ్యాహ్నం వీడియో పెట్టాను కదా! దాని తర్వాత కంటిన్యూషన్ అండి ఇది. ఇంకా అమ్మ, నేను అయితే బయలుదేరిపోతున్నాము. ఇంకా పిల్లలు డాన్సుల్లో ఉన్నారు కదా! బయలుదేరుతున్నాం. అన్నీ దగ్గర దగ్గరేనండి. కాలేజీలు అవనివ్వండి, స్కూల్ అవనివ్వండి అన్నీ ఇలా నడుచుకొని వెళ్ళిపోవచ్చన్నమాట. పర్వాలేదు, ఒక 10 నిమిషాలకే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా! వైట్ పంచె కట్టుకొని మా అబ్బాయే. ఇక్కడికైతే వచ్చేసాము. కాలేజ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకంతా రెడీ చేసేసారు. మా అబ్బాయి డ్రెస్ వచ్చేసి పంచె కట్టారండి. బనియన్ వేసి పంచె కట్టారన్నమాట. అంతే, నేనేం చేశానంటే ఇంక రేపు ఇలా తెల్ల పంచె కట్టుకోవాలమ్మా అంటే ఫస్ట్ వాడు డ్యాన్స్‌లో ఉండని, మామూలుగా ఉండని, ఇంకా ఫస్ట్ టైం పంచె కట్టుకుంటున్నావు కదరా! ఇంకా చిన్న మావయ్యతో కట్టించుకో అని చెప్పేసి నిన్నైతే వాళ్ళ మావయ్య దగ్గరికి పంపించాను. వాళ్ళ మావయ్య ఏదో సరదాగా అలా కట్టేసాడు. ఇక్కడికొచ్చేసి ఇంకా ఫస్ట్ మా అమ్మాయి డ్యాన్స్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే డ్యాన్స్ అయితే పైనైతే నించున్నారు. అసల వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు. అందరూ అడ్డొచ్చేసారన్నమాట. ఇక్కడైతే మ్యూజిక్ అయితే పెట్టేసాను. ఆ పాటలు పెట్టడానికి ఉండదు కదా! అందుకే మామూలుగా మ్యూజిక్ పెట్టేసాను. అసలు అమ్మాయిలైతే భలే ఏశారమ్మా! చాలా ఏశారు. మెరుపు తీగల్లా చక్కగా వేశారు. ఇలా ఓణీ వేసుకుని అసల కట్టలేము. హాఫ్ శారీ వేసుకుని కట్టాలంటే, శారీ వేసుకుని కట్టాలంటే చాలా కష్టం. కానీ పిల్లలు ఎంత బాగా వేశారు. చాలా ముచ్చటేసి వచ్చేసింది నాకు. ఇక్కడ మా అమ్మాయి వచ్చేసి పింక్ కలరు ఓణి, ఆరెంజ్ కలరు పట్టు వేసుకుంది. లెఫ్ట్‌లో ఉంది కదా! మా అమ్మాయి ఫస్ట్‌నే ఉంది కదా! పింక్ కలరు. తనైతే మా అమ్మాయి మాట చాలా బాగా రెడీ అవ్వింది. ఇంకేంటంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా! ఇక్కడ నేను ఇక్కడ మ్యూజిక్ పెట్టేస్తాను. ఎందుకంటే ఆ సాంగ్స్ నేను పెట్టకూడదు కదా! యూట్యూబ్‌లో పెట్టకూడదు. అందుకని మ్యూజిక్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే అలా చూడాలన్నా బోర్ కొడతది కదా! ఇప్పుడు నేనైతే మ్యూజిక్ అయితే పెట్టేస్తాను.
మా అమ్మాయి డ్యాన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా అబ్బాయి డ్యాన్స్ చక్కగా వెంటనే ఫస్ట్ మా అమ్మాయి డ్యాన్స్, తర్వాత మా అబ్బాయి డ్యాన్స్ వచ్చేసింది. ఇంక మేము ఎక్కువ చూడకుండా అయితే ఇంకా వీళ్ళిద్దరి డ్యాన్స్ చూసేసి అయితే వచ్చేసాము. ఇంక మా అబ్బాయి డ్యాన్స్ వేస్తుంటే నాకు చిన్నప్పుడుదైతే గుర్తొచ్చింది. ఆవిడ ఎల్‌కేజీలోనో, యూకేజీలో ఉన్నప్పుడు ఇలాగే డ్యాన్స్‌లో ఉన్నాడనమాట. స్టేజ్ మీద ఏంటంటే అంటే వాళ్ళకో డ్రెస్ కుట్టిస్తారు కదా అందరికిని. అలాగే వీడికి డ్రెస్ కుట్టించినప్పుడు ఏంటంటే ప్యాంట్ కొంచెం లూజ్ అయిపోయింది ఆడికి. ఆ డ్యాన్స్ ఏస్తుంటే ఆ ప్యాంట్ జారిపోతుంది. మళ్ళీ ఒక చేత్తో పైకి లాక్కోవడం, మళ్ళీ డ్యాన్స్ చేయడం, పైకి లాక్కోవడం, డ్యాన్స్ చేయడం. నాకేమో ఇక్కడ ఇంకా ప్యాంట్ జారిపోతదనే అనుకుని నేను టెన్షన్ ఇక్కడ చూస్తున్నంతసేపు, వాడు డ్యాన్స్ వేస్తున్నంతసేపు అసలు ఆ ప్యాంట్ లాగుతూనే ఉన్నాడు. అంటే లూజ్‌గా కుట్టించేసినట్టున్నారు పాపం వాడికి. ఇంక జారుతూనే ఉంది. కాకపోతే వాడు అలాగా లాక్కుంటూ ఎలాగైతే డ్యాన్స్ అయితే పూర్తి చేసేసాడు. నాకది ఎప్పుడు గుర్తొస్తది. ఇప్పుడేమో పంచె అన్నారు. ఆ చిన్నప్పుడు ప్యాంట్ జారిపోయినా పర్లేదు గానీ, ఇప్పుడు పంచె ఊడిపోతే చాలా ఇదిగా ఉంటదని చెప్పేసి నాకైతే నవ్వు, నాకు టెన్షను. చిన్నప్పుడేమో అప్పుడు టెన్షన్ పడ్డాను. ఇప్పుడేమో మళ్ళీ ఈడికేమో పంచె కట్టారా, ఆ పంచె ఎక్కడ ఊడిపోతదా అని అదో టెన్షన్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వాళ్ళకి ఇప్పుడు కట్టింది. వాళ్ళు అంటే హ్మ్. సరిగ్గా ఆళ్ళకి తెలీదు కదా! ఎలా కట్టుకోవాలో ఏంటో, సరిగ్గా కట్టుకున్నాడా లేదా? ఇవన్నీ అయితే అనిపించింది నాకు. కానీ చాలా బాగా ఏశాడు. మా అమ్మాయైనా, మా అబ్బాయైనా డాన్స్ చాలా బా ఏస్తారు. సూపర్‌గా ఏశారు. ఇదిగోండి ఇక్కడే రైట్ సైడ్ ఉన్నాడు కదా! ఆ బ్లూ శారీ అమ్మాయి వెనకాల ఉన్నాడు కదా! వైట్ పంచ ఇంకా కట్ బనియన్ వేసుకున్నాడు కదా! వాడే మా అబ్బాయి. చాలా అంటే చాలా బాగా వేశాడు. ఏంటంటే ఈ సాంగ్‌లో లాస్ట్ ఏంటంటే తలపాకు చుట్టుకోమనేసి సాంగ్‌లో ఉంది. అటు తలపాకు చుట్టుకోవడం రాక కళ్ళకి చుట్టేసుకున్నాడు. ఒకసారి మీరు గమనించండి. వీడియోలో మీకు క్లియర్‌గా తెలుస్తది. ఇంక అప్పుడైతే కళ్ళకి కట్టేసుకున్నాడు, ఎక్కడ పడిపోతాడని అదొక భయం. అలా అయితే మేము నవ్వుకున్నాము. చిన్నప్పుడు ఇదైతే మాకు బాగా గుర్తొచ్చింది. డాన్స్ చేస్తాడు మా అబ్బాయి. ఒకసారి చూడండి. అల్లు అర్జున్ ఫ్యాన్ అండి ఆడు. సూపర్‌గా చేస్తాడు. మీరు కూడా చూసేయండి. ఇక్కడ మ్యూజిక్ పెట్టేస్తాను. సాంగ్ అయితే మంచి మంచి సాంగ్స్ అండి. చక్కగా పెడితే ఇంక మనకు కూడా డాన్స్ వచ్చేస్తదన్నమాట. అంత బాగున్నాయి. కాకపోతే పెట్టకూడదు కనుక నేనేం పెట్టలేదు. ఇప్పుడైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే అలానే చూడాలంటే కొంచెం బాగోదు కదా! ఇక్కడైతే మ్యూజిక్ పెడతాను. సాంగ్స్ అయితే పెట్టను. ఇక్కడ పిల్లలిద్దరు డాన్స్ అయితే వేసేసారు కదా! ఇంక మేమైతే బయలుదేరి వచ్చేసాము. ఎందుకంటే ఇంక అవన్నీ చూడలేదు. టైం అయిపోద్ది కదా! చాలా పనులైతే ఉన్నాయని చెప్పేసి అయితే ఇంక మేమిద్దరం బయలుదేరి వచ్చేసాం అమ్మ, నేను. ఇంక అమ్మ అయితే మార్కెట్‌కి తీసుకొచ్చింది. ఇంక ఇక్కడ విత్తనాలు ఏవో కొనుక్కుంటానని చెప్పేసి అయితే అడిగితే ఇంక ఇక్కడ తీసుకొచ్చాను. అమ్మ అయితే వెళ్ళింది. నేను ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. మా యానం మార్కెట్ ఒకసారి చూపిద్దామని. మొన్న కూడా చూపించాను. ఇంక ఇలాగా వచ్చాను కదా అని చెప్పేసి అయితే మళ్ళీ వీడియో అయితే తీశాను. ఇంకా అమ్మ అయితే విత్తనాలు కొనేసుకుని ఇంకైతే వచ్చేసింది. ఇంక మేము బయలుదేరిపోయాం. అక్కడైతే పాపం మళ్ళీ డబ్బులు తను ఎక్కువ ఇచ్చేసాడంట. మళ్ళీ పట్టుకెళ్ళి మళ్ళీ ఇచ్చింది. ఎక్కువ ఇచ్చేసావు, లెక్క చూసుకో అని చెప్పేసి పాపం మళ్ళీ తిరిగి ఇచ్చేసింది. ఎవరి డబ్బులైనా ఒకటే కదా అని మా అమ్మ అయితే తిరిగి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఇంక తర్వాత అయితే ఇంక నైటీలు తీసుకుందాం షాప్కి అయితే వచ్చాను. ఇంకా ఒక 4 నైటీలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే నైటీలు అంతా బాగా అంటే నైటీలు బాగా ఇంకా ఓల్డ్ అయిపోయినాయిమాట. మళ్ళీ ఇంక తీసుకుందామని అనిపించింది. ఇంక డార్క్ కలర్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇంక వంట చేస్తూ ఉంటాను, ఏదో ఒకటి పడతా ఉంటుంది కదా అని చెప్పేసి డార్క్ కలర్స్ అయితే తీసుకున్నాను. లైట్ కలర్స్ తీసుకుంటే ఏంటంటే ఇంకా లైట్ కలర్ అయిపోతున్నాయి వెంటనే. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇవైతే తీసుకున్నాను. ఒక 4 నైటీలు అయితే తీసుకున్నాను. ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ పెట్టండి. ఇంకా నైటీలు తీసేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కాయగూరలు కట్ చేయడానికైతే ఇంకా చాపింగ్ బోర్డ్ ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టుకున్నాను, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా తర్వాత షాప్‌కెళ్ళి అంటే అతనికి చెప్పాము, ఇంతకుముందే చెప్పాము కొంచెం కావాలండి అంటే ఆయన తీసుకొచ్చారు. ఇంకా అది కూడా తీసుకొని ఇంకా నెమ్మదిగా ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే నైటీస్ అయితే ఈ 4 తీసుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. ఇంకా వంట చేసేటప్పుడు ఇంకేదో ఒకటి పడతా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కలర్లు అయితే ఎంచుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఈ మధ్యాహ్నం వెళ్ళి ఇంకా సాయంకాలం 5 ఎంతో అయింది ఇంటికి వచ్చేటప్పటికి. ఇంక ఇలాగైతే ఇంతేనండి వీడియో.